విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, బీఏఓలు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విభాగంలో మాస్టర్ గారు చాలా స్పష్టంగా సాంఘిక శాస్త్రం పాఠాల్లో తీసుకొని ఉంటారు. మనకి బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశంలో మొఘలు చాలా బలమైన రాజ్యంగా ఉండేవారు. వారితో పాటు చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉండేవి. మొఘలు వచ్చిన వ్యాపారాని కోసం వచ్చారు. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని 1600 సంవత్సరాల్లో స్థాపించి మన భారతదేశం అడుగుపెట్టి వ్యాపారం చేస్తూ ఇక్కడ రాజ్యుల మధ్య ఉన్న విభేదాల్ని వాళ్ళు క్యాచ్ చేసుకుని 1757 నాటికి ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడంతో ఈ దేశంలో అధికారానికి బేజం పడింది వారికి. కానీ 1764లో బక్సార్ యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వల్ల వారికి ఇక్కడ శిస్తు వసూలు చేసుకుని అధికారాన్ని చెలాయించే అవకాశం పూర్తిగా వచ్చింది. ఆ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధి అనేది ఒకటి జరిగింది. ఆ అలహాబాద్ సంధి ప్రకారం వాళ్ళు ఇక్కడ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శిస్తులు వాళ్ళు వసూలు చేసుకుంటే మన రాజులేమో పరిపాలన చేస్తూ ఉండేవారు. అయితే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ మేషర్ చెప్పినట్టు ప్రతి 20 ఏళ్ళకి ఒక రాతపూర్వకమైన చట్టాన్ని, అదే రెగ్యులేటింగ్ చట్టం అంటారు వాటిని, 1773లో స్టార్ట్